అనంతపురంలోని పాపంపేట భూ వివాదంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. పాపంపేట భూ వివాదంపై రాచూరి కుటుంబం కీలక ప్రకటన చేసింది. పాపంపేటలో ఇళ్లు నిర్మించుకున్న వారికి, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారికి హక్కు విడుదల చేస్తామన్నారు. పాపంపేట పెద్దల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. అయితే తమ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోని భూములపై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. పాపంపేటలోని సామాన్యులను ఇబ్బంది పెట్టాలన్నది తమ ఆలోచన కాదన్నారు. తమపై అసత్య ఆరోపణలు, నిందలు మోపారని, వాటిని ఎవరూ నమ్మొద్దని కోరారు. తీసుకున్నటువంటి నిన్న సలహా సంప్రదింపులతో గౌరవ పెద్దల యొక్క సూచనలను విలువనిస్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఎవరైతే ప్రస్తుతం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో, ఆల్మోస్ట్ అక్కడ పాపంపేట గ్రామంలో ఇల్లు కట్టుకున్నారో, అలాగే ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ కోసము మా యొక్క హక్కులను ఈ నిమిషం నుండే వదులుకునేందుకు మేము సిద్ధం. మేము ఈ డెసిషన్కు, ఈ నిర్ణయానికి ఫర్దర్ కూడా కట్టుబడి ఉంటాం. అంటే ఇన్ ఫ్యూచర్. రైట్, దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, పాపంపేటలో భూములకు సంబంధించి రాచూరి కుటుంబం కీలక ప్రకటన చేసింది. ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములపైన మా హక్కును వదులుకుంటామంటూ కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. దీంతో పాపంపేట భూ వివాదం సద్దుమణిగినట్టేనా? రాధిక, అనంతపురంలో వ్యాప్తంగా సంచలనం రేపిన పాపంపేట భూ వివాదం ఇష్యూ మరొకసారి కీలక మలుపు తిరిగి చెప్పొచ్చు. అసలు ఈ హక్కుదారులు ఎవరికి వీళ్ళు ఇస్తున్నారంటూ కూడా హక్కుదారులు ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. వీళ్ళకి ఏం హక్కు ఉందని ఈ మాట మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. 1952లో ఇనాం చట్టం ద్వారా ఇనాం చట్టం యాక్ట్ రద్దయింది కాబట్టి వీళ్ళకి ఎలా వస్తాయి భూములు? నెల్లూరు సెటిల్మెంట్ ద్వారా మేమంతా రైతువారీ పట్టాలు పొందాము, అప్పుడే ఈ డాక్యుమెంట్ మదర్ డాక్యుమెంట్ అవుతుంది, కానీ మిగతావన్నీ చెల్లుబాటు కాబట్టి కూడా గతంలో జరిగిన సుప్రీంకోర్టు లేదా హైకోర్టు తీర్పులను కూడా ఉద్దేశిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారుగా 8 గ్రామాలు ఈ సోతిరియం విలేజ్ కింద ఉన్నాయి. ఈ 8 గ్రామాలు ఎక్కడా కూడా లేని ప్రాబ్లం కేవలం పాపంపేటకి ఎందుకు వస్తుందంటూ కూడా వారు తిరిగి ఆ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో అని చెప్పుకుంటున్నారో భూ యజమానులు రాచూరి వెంకటకిరణ్ కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతం నుంచి 72 ఏళ్ల నుంచి లేని ప్రశ్న ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటే, కేవలం కొంతమంది అధికార పార్టీ నాయకులు చూసుకొని వీళ్ళు ముందుకు వస్తున్నారంటూ కూడా ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. నిన్న కూడా ఈవినింగ్ ఏదైతే ఉందో సిపిఐ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా నిర్వహించుకున్నారు. ఎక్కడా కూడా వీరి మాట మీరు నమ్మబోం, కేవలం జీపీఏ అయితే ఇచ్చారో వారు రద్దు చేసుకున్న తర్వాత హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకొని పోలీస్ సర్టిఫికేట్ ఎవరు తెచ్చుకుంటారో అవన్నీ కూడా వెనక్కి తీసుకుంటే వీరి మాటలు నమ్మొచ్చు, కానీ వీరి మాటలో 80% నమ్మే పరిస్థితి లేదు అంటూ కూడా వాడు కొట్టిపారేస్తున్నారు. అదేవిధంగా కోర్టు తీర్పు వచ్చినా మీకు వెనక్కి ఇస్తారు చెప్తున్నారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎందుకు, ఆ కోర్టులో ఉన్న పిటిషన్ వెనక్కి తీసుకుని సరిపోతుంది కదా అంటూ కూడా వాళ్ళు సలహా ఇస్తున్న పరిస్థితి ఉంది. అయినా వీరికి హక్కు ఏమాత్రం లేని హక్కు, దానిపై అక్కడ వచ్చి మేము హక్కు మీకు వెనక్కి తిరిగిస్తున్నామని చెప్పడం కూడా చూస్తూ ఉంటే ఇది ఒక హాస్యాస్పదం అంటూ కూడా గ్రామస్తులు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా సరే మా పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోం, పూర్తి స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు దీనిపై హామీ ఇస్తేనే, ముఖ్యంగా ఎవరైతే ఈ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారో ఆ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి, అలాగే జిల్లా రిజిస్టారు, సబ్ రిజిస్టార్పై కూడా చర్యలు తీసుకుంటేనే మా పోరాటాన్ని మేము వెనక్కి మళ్లించుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్.